ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామూహిక అన్న ప్రసరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు అన్న ప్రసరణ చేశారు. అనంతరం వంటల పోటీలలో విజేతలు జయమ్మ, ఆదిలక్ష్మి, సుజాత, గౌరులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఆహారం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారని, ఇంకా చెప్పాలంటే పౌష్టికాహారం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పౌష్టికాహార లోపంతో ఏడాదికి చాలామంది చిన్నారులు, పెద్దలు, బాలింతలు చనిపోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం అవగాహన కోసం పౌష్టికాహార దినోత్సవ మహోత్సవాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉండేది మహిళల్లోనే అని, మహిళలు సరిగ్గా పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల వారికి విటమిన్ల లోపం, ప్రోటీన్ల లోపం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ రమణ, సిడిపిఓ ఝాన్సీ, ఏసీడీపీఓ ఎన్ సుగుణ, ఎంపీడీఓ రమణ, అంగన్వాడీ వర్కర్స్, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ఏమంటాం, అది కుక్కర్ కాదు, ఇంతకుముందు పాలు తర్వాత పెడతాం కదా అన్నం పెట్టినాక, సిర్లాకు, ఇంకా అంతకుముందు ఏదో వచ్చేది సిర్లాక్ కన్నా ముందు ఏమా డ్రైవ్ వైట్గా ఉండేది, అది పౌడర్ డబ్బా. అటువంటివన్నీ కూడా పెట్టేవారు. ఇప్పుడు వాటి బదులుగా తల్లే ఇంట్లో చేసుకొని గ్రై పౌడర్ అటువంటివన్నీ పెట్టేవారు. వాటికన్నా ఈ బెటర్ ఏంటంటే ఏయో కంపెనీలు తయారు చేసి ఇస్తే కన్నా తల్లి తన స్వతసిద్ధంగా తయారు చేసి పిల్లలకు పెట్టుకుంటే ఆ ప్రేమతో పాటు ఆ పిల్లలు పెరుగుతారు. మనకి ఈ పౌష్టికాహార వారోత్సవాల్లో మనం ఎందుకు చేసుకుంటున్నామంటే మంచి ఆరోగ్యవంతమైన న్యూట్రిషన్ అంటే తిండి, మంచి ఆరోగ్యవంతమైన తిండిని తినాలని తెలియజెప్పాలి.